జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం ఈ నెల 21వ తేదీ ఆదివారం టొబాకో మర్చెంట్స్ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసినట్లు జనసేన పార్టీ ఏలూరు నియోజకవర్గ కన్వీనర్ రెడ్డి అప్పలనాయుడు తెలిపారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎండీ అభ్యర్థి పుట్టా మహేష్ యాదవ్, ఏలూరు నియోజకవర్గ అభ్యర్థి బడేటి చంటి పాల్గొంటారని తెలిపారు. ఏలూరు జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, వీర సైనికులు మనోభావాలను ఆత్మీయ సమావేశంలో తెలియజేస్తామని, స్థానిక సంస్థల ఎన్నికల్లో వారికి ఏ విధంగా మేలు చేస్తారన్న విషయాలపై హామీ తీసుకుంటామని తెలిపారు. రాష్ట్ర ఎన్నికల్లో జరుగుతున్న నేపథ్యంలో డ్రామాలకు మరోసారి వైసీపీ తెర తీసిందని అన్నారు. 2019 ఎన్నికల్లో జగన్ హైడ్రామా సృష్టించి లబ్ధి పొందారని, కోడికత్తి డ్రామా, వివేక హత్య ప్రతిపక్షాలు చేసిన కుట్రను ప్రజలు నమ్మించి ఓట్లు దండుకున్నారని ఆరోపించారు. వాస్తవంగా జగన్పై దాడి జరిగితే దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాల్సిందేనని స్పష్టం చేశారు. ప్రెస్ మీటింగ్ చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు ఈరోజు ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం రేపు 21వ తారీఖున ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది టొబాకో మర్చెంట్స్లో. ఈ మీటింగ్కి ముఖ్య అతిథులుగా కూటమి అభ్యర్థులైనటువంటి పుట్ట మహేష్ కుమార్ యాదవ్, ఏలూరు అసెంబ్లీ అభ్యర్థి కూటమి అభ్యర్థి బడేటి రాధాకృష్ణ చంటి గారు, వాళ్ళని ముఖ్య అతిథులుగా పిలుస్తున్నాం. ఏలూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి జనసేన పార్టీ నాయకులు, జన సైనికులు, వీర మహిళలు అందరూ కూడా ఆ మీటింగ్కి వచ్చి ఆ మీటింగ్ని విజయవంతం చేస్తూ రేపు రాబోయే రోజుల్లో ఈ 30 రోజుల్లో వారిద్దరి యొక్క విజయం కోసం పనిచేయాలని, అదేవిధంగా కడపగా చూసుకున్నప్పుడు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కానివ్వండి, ఈరోజు ఏ రకంగా ఏంటంటే వాళ్ళే పొడుచుకొని వాళ్ళే కొట్టించుకొని ప్రతిపక్ష పార్టీల మీద బురద జల్లేటువంటి కార్యక్రమాలని అధికార పార్టీ ప్రయత్నం చేస్తుంది. దాంట్లో భాగంగానే నిన్న రాళ్ల దాడి కానివ్వండి, ఇవన్నీ కూడా ఈరోజు ఎవరో కూడా ఒక సామాన్యుడు వెళ్ళి ఒక ముఖ్యమంత్రి మీద రాయేసేటువంటి పరిస్థితి ఎక్కడా కూడా ఉండదు. కానీ వాళ్ళే ఎంచుకొని ప్రతిపక్ష పార్టీల మీద బురద జల్లి సింపతి పొంది మళ్ళీ గెలవాలన్నటువంటి ఆలోచనతోనే ఇట్లాంటి కుట్రలు జరుగుతూ ఉన్నాయి. ఇది సమాజానికి మంచిది కాదు. ఆంధ్ర రాష్ట్ర సాంప్రదాయాలకి, సంస్కృతికి, ఇక్కడ ఉన్నటువంటి ప్రశాంతతకి విఘాతం కలిగించేటువంటి చర్యలు ఇట్లాంటి చర్యలు మేము ఖండిస్తూ ఉన్నాం. అదేదైనా వాస్తవంగా ఎవరైనా అట్లాంటి సంఘ విద్రోహులు ఎవరైనా కుర్రాళ్ళు ఉద్రేకంతో ఏదైనా జరిగి ఉంటే ఎంక్వైరీ చేసి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేగాని వాళ్ళని ఎంచుకొని వాళ్ళనే పోలీసులు పట్టించి వాళ్ళతోనే ప్రతిపక్ష నాయకుల పేర్లు చెప్పించి సమాజంలో ఓట్లు దండుకోవాలన్నటువంటి ఆలోచన చేస్తే మాత్రం ప్రజలు చూస్తూ ఊరుకోరు. దేవుడు కూడా దాన్ని క్షమించడని చెప్పేసి నేను ఈ సందర్భంగా మీడియా ద్వారా ఆ చర్యలు పాల్పడినటువంటి వాళ్ళకి చెప్తా ఉన్నాను. లేదు, జెన్యూన్గా జరిగితే పోలీస్ యంత్రాంగం వాస్తవాలు తెలుసుకొని ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తాను.